నువ్వు అజయ్తో అంత క్లోజ్గా మూవడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే? ఇష్టం లేదని అర్థం. మన లవ్ స్టోరీ ఇప్పటికే పబ్లిక్ అయిపోయింది. బట్ వై జస్ట్ గుడ్ ఫ్రెండ్స్? గుడ్ ఫ్రెండ్స్? గుడ్ ఫ్రెండ్స్ ఎవరు అంత క్లోజ్గా మూవ్ అవ్వరు. షేక్ హ్యాండ్ నుంచి హగ్, హగ్ నుంచి పెక్, పెక్ నుంచి కిస్, ఆపై టచింగ్స్. పైగా దీనికి ఫ్రెండ్షిప్ అని పేరు. ఛా! అజయ్తో పడుకున్నావా? వాట్? అర్థం కాలేదా? నువ్వు అజయ్తో పడుకున్నావా? వాట్ ఆర్ యు సేయింగ్? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మన ప్రేమ మీద ఒట్టేసి చెప్పు, నువ్వు అజయ్తో పడుకున్నావా లేదా? అవును, పడుకున్నా. కట్ చెప్పండి అయ్యా. ఎవడు రాసే డైలాగ్స్? నెక్స్ట్ సీన్ డైలాగ్ పెట్టు. వాటర్ ఇలా ఆన్సర్ చెప్పిందేంటి? అమ్మ ఏదైనా నిజం చెప్పే క్యారెక్టర్ అయితే మాత్రం ఈ నిజం చెప్పాక తనకి నాకు లవ్ ఎలా రన్ అవుతుంది? ప్లాటోనిక్ లవ్ అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అడ్డు అదుపు ఉండవు. అర్థం కాలేదు. బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ. నాట్ గెటింగ్ ఇట్. సింపుల్. మీ ఫిగర్ని అజయ్ గోకడంతో మీకు కాలింది. దాంతో అజయ్ ఫిగర్ని మీరు సెట్ చేసుకున్నారు. 2 days ఫ్రెష్ లవ్. అడవిలో చెట్ల వెనకాల పుట్ల వెనకాల తిరిగారు. అజయ్ చేత గోకించుకున్న మీ ఫిగర్కి అజయ్ దగ్గర విషయం లేదని అర్థమైంది. అలాగే మీరు దూవిన అజయ్ ఫిగర్ విషయం మీకు మ్యాచ్ కాలేదు. సో ఫైనల్గా విషయం తెలుసుకున్న మీరు హీరోయిన్తో బీచ్కి వెళ్తారు, అజయ్ ఆ ఫిగర్తో పబ్కి వెళ్తాడు. సినిమా ఫినిష్. నా సినిమాలో లవ్ ఇష్క్ కాదల్ అనేవి ఎలా చూపిస్తానంటే, ఇందులో బూతులు తప్ప లవ్ కనిపించట్లేదు. లవ్ కనిపించదు, కానీ బూతులు పండితే బాక్సులు నిండుతాయి. మీ క్లారిటీ ఉంది కదా. పిచ్చ క్లారిటీ. క్లాప్ కొట్టకుండా డైరెక్టర్ అయ్యా. సరే, ఇంతకీ ఆ అజయ్ ఫిగర్, అదే ఆ లవర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? కీర్తి కీర్తి మేఘన సార్. మేఘన